నా ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ కెరీర్లో ఎన్నో రివ్యూస్ చేశాను, కానీ డిఫాగర్ ఇలా బయట నుంచి ఇవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. ఇంకా వెహికల్ యొక్క డెలివరీస్ కూడా స్టార్ట్ అవ్వలే, అప్పుడే షోరూంలో ఉన్న డిస్ప్లే ఫస్ట్ వెహికల్ హైదరాబాద్ ఇలా డ్యామేజ్ ఉంది. నా లైఫ్లో ఇంత చీప్ మెటీరియల్ కార్డ్బోర్డ్ని యూజ్ చేసేది నేను చూసింది ఇదే జిమ్నీ కార్లో చూస్తాను. కస్టమర్ చూడాల్సిన కొత్త కార్ పైన డెంట్ అనేది ఉంది. ఇది షోరూమ్ వాళ్ళు చేశారు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అర్థం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ యొక్క డీటెయిల్ షోరూమ్ వాక్ అరౌండ్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా మీకోసం అయితే తీసుకొచ్చేసాను. సో మారుతి సుజుకి వాళ్ళ 5 డోర్ జిమ్నీ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రారంభించిన వెంటనే ఫస్ట్ యూనిట్ ఆఫ్ రోడింగ్ ఎస్యూవీస్ అనేవి రోల్అవుట్ అయ్యాయి. అండ్ అందులోనే 25,000 ప్లస్ బుకింగ్స్ అనేవి కూడా జరిగాయి. సో కొన్ని ఫ్యూ యూనిట్స్ అనేవి డీలర్షిప్ వాళ్ళ దగ్గర కూడా అరైవ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఈ వెహికల్ అయితే వచ్చేసింది. అండ్ ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చేసాను. బిఫోర్ లాంచ్ జూన్కి ముందుగానే మీకోసం ఎక్స్క్లూజివ్ రివ్యూ ఇంటీరియర్ అంతా కూడా తీసుకొచ్చాను. సో జిమ్నీ వచ్చేసి లాంగర్ వీల్ బేస్గా ఉండబోతుంది. దెన్ జిప్సీ కంటే కూడా లాంగర్ వీల్ బేస్. సో నాకు ఈ కార్ని ఫస్ట్ చూడగానే షోరూంలోకి ఎంటర్ అవ్వగానే ఒక టాయ్ కార్లా అనిపించింది, కానీ నిజంగా లోపల కూర్చున్న తర్వాత చాలా స్పేషియస్గా ఉండి 4 మెంబర్స్కి మోర్ ప్రాక్టికల్ ఫీచర్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వెహికల్గా అయితే ఉంది. నేను ఇన్ డీటెయిల్గా అబ్జర్వ్ చేసిన ప్రకారంగా ఈ వీడియోలో కొత్త రోల్ అవుట్ వెహికల్ ఇది కాబట్టి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఎలా ఉంటాయి, అండ్ మొత్తం కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను వెహికల్ సంబంధించి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు షోరూమ్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 10 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉండబోతుంది. ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తాను, ప్రస్తుతానికి ప్రైసెస్ అనేవి రాలేవు. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకున్నైతే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్ డైలీ ఈవినింగ్ 9 o'clock వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము టాపిక్ వచ్చేసి వేరియంట్స్ పరంగా మాట్లాడదాం. సో ఇది వచ్చేసి టాప్ మోడల్ ఆల్ఫా వేరియంట్. జిమ్నీ వచ్చేసి మనకు 2 వేరియంట్స్తో లాంచ్ చేశారు. ఒకటి జెటా వేరియంట్ బేస్, ఆల్ఫా వచ్చేసి టాప్. సో జెటాలో మీకు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అవైలబిలిటీగా ఉంటుంది, ఆల్ఫాలో కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఇంకా కలర్ ఆప్షన్స్ పరంగా మాడితే టోటల్ 5 to 6 కలర్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ మీకు సిజిలింగ్ రెడ్ చూడొచ్చు. సిజిలింగ్ రెడ్లో మీకు డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా ఉంది, బ్లాక్ రూఫ్తో వస్తుంది. నెక్స్ట్ మీకు గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్ అండ్ పెరల్ ఆర్టికల్ వైట్. అండ్ ఇంకోటి లాస్ట్ కలర్ ఆప్షన్ మీ స్క్రీన్లో చూస్తుంది కెనెటిక్ ఎల్లో. అండ్ కెనెటిక్ ఎల్లోలో మీకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా క్విక్లీగా వాక్ అరౌండ్ విత్ డిజైన్స్ అనేవి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు లుక్స్ వైజ్గా చూసాను. జిమ్నీ 5 డోర్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి మీకు బాక్సీ లుక్స్ అనేవి ఎక్కువగా అనిపిస్తుంటాయి, బాక్సీ అపియరెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేను షోరూంలోకి ఎంటర్ అవ్వగానే ఒక టాయ్ కార్లా అనిపించింది నాకు, ఎందుకంటే హైట్ చాలా తక్కువగా ఉంది, బట్ లోపల కూర్చోవడం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ బ్రెత్ కూడా చాలా తక్కువగా ఉంది. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఆఫ్ రోడింగ్ ఎస్యూవీకి వస్తుంది. ఇంకా డిజైన్స్ వైజ్ ఫ్యూచర్స్ చూస్తే ఫస్ట్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఫ్రంట్ ఫ్యాసే మీకు హ్యూజ్ సుజుకి లోగో సెంటర్లో ఉంటుంది. అండ్ గ్రిల్ వచ్చే వరకు వర్టికల్ 5 స్లేట్ గ్రిల్ క్రోమ్ గారేజ్లో ఇస్తున్నారు విత్ గన్ మెటల్ గ్రే ఫ్రంట్ గ్రిల్ అయితే చూడొచ్చు. ఎయిర్ డ్యామ్ ఇంటేక్ కూడా ఉంది. హెడ్ లైట్స్ విషయం వచ్చే వరకు సర్కిల్ హెడ్ లైట్స్ యూనిట్ విత్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. టాప్ మోడల్లో ఎల్ఈడీస్ ఉంటాయి, బేస్ మోడల్లో మీకు హెలోజిన్ ప్రొజెక్టెడ్ ఇస్తారు. టర్న్ ఇండికేటర్స్ ఇంకా మీకు బల్బ్స్గానే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఇంకా బంపర్స్ పైనకి వచ్చిన లంబర్ బ్లాక్ స్క్రాచ్ రెసిస్ట్ బంపర్స్ అంటారు. దీన్ని ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు దీన్ని స్క్రాచ్ ప్రూఫ్గా ఉంటాయి, మార్క్స్ అనేవి పడవు. అండ్ ఇందులో మీకు ఫాగ్ ల్యాంప్స్ వచ్చే వరకు బంపర్స్ పైన ఉంటాయి, హెలోజిన్ ఫాగ్ ల్యాంప్స్ యూనిట్ అనేది ఇస్తున్నారు. అండ్ హెడ్ లైట్ వాషర్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది. అండ్ బంపర్స్ పైన కూడా మీకు ఎయిర్ డ్యామ్ అనేది చూడొచ్చు. జిమ్నీ నేమ్ ప్లేట్ దగ్గర మీకు నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ వస్తుంది. అండ్ ప్రాపర్ ఎస్యూవీ స్టాండ్స్ విత్ హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూడొచ్చు. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. బాక్సీ లుక్స్ అండ్ బాక్సీ డిజైన్స్ అనేవి మీకు క్లియర్గా కనిపిస్తుంటాయి. అండ్ ఇందులో మీకు క్లాంప్ షీల్ బోనెట్ డిజైన్ అనేది చూడొచ్చు, అది కూడా బాక్సీ డిజైన్గా ఇస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను క్లియర్గాను. అండ్ ప్లెయిన్ డిజైన్ ఇస్తున్నారు మనకు. బోనెట్ హుడ్ పైన చూసాను ప్లెయిన్ స్క్వేర్ షేప్ డిజైన్స్. అండ్ 2 వాషర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విండ్ షీల్డ్ యొక్క వాషర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విండ్ షీల్డ్ కూడా అప్రైట్ స్టాండ్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు మీకు. సో లోపల కూర్చున్న వాళ్ళకి కమాండింగ్ పొజిషన్. అండ్ వైపర్స్ వచ్చే వరకు చాలా చీప్ క్వాలిటీ ఆఫ్ వైపర్స్ అనేవి ఇస్తున్నారు. రియల్గా అండ్ జెన్యూన్గా చెప్తున్నాను రివ్యూ మొత్తం కూడా. ఇంకా ఫ్రెండ్స్, సైడ్ ప్రొఫైల్ నుంచి డైమెన్షన్స్ మెయిన్గా మాట్లాడితే ఇది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీకి అయితే వస్తుంది. 3,985 mm ఆఫ్ లెంత్ అండ్ 2,590 mm ఆఫ్ లాంగర్ వీల్ బేస్ ఉంటుంది. రెస్ట్ ఆల్ డైమెన్షన్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. అండ్ 210 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్. ట్రాపెజోడల్ వీల్ ఆర్చెస్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేవి ఇస్తున్నారు. సో ఆఫ్ రోడింగ్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అనేవి అవుతాయి. కమింగ్ టు వీల్స్ పరంగా మారితే నాకైతే
వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే 15 ఇంచెస్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. అట్లీస్ట్ 16 ఇంచెస్ వీల్స్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. గన్ మెటల్ గ్రే ఆఫ్ ఆల్ వీల్స్ డిజైన్ చూడొచ్చు. యూనిక్ డిజైన్ ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సుజుకి బ్రాండింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్షన్ ఆఫ్ వీల్ వచ్చే వరకు 195/80 15 ఇంచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్షన్ కూడా కొంచెం డీసెంట్గా అయితే ఉంది. ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నారు. అండ్ ఇందులో మీకు రోబస్టిక్ బాడీ ఆన్ ఫ్రేమ్ పైన బిల్డ్ అయింది. 3 లింక్ రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ రేర్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. అండ్ రోబస్టిక్ బాడీ ఫ్రేమ్ మీకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బాడీ పెయింట్ రెసిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ రోడింగ్ హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. లార్జ్ ఫెండర్స్ అనేవి ఇస్తున్నారు. ఫెండర్స్ పైన మీకు టర్న్ ఇండికేటర్ అనేది రిఫ్లెక్టర్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇదైతే కాస్ట్ కటింగ్ అని చెప్పాలి. అండ్ బాక్సీ షేప్ ఆఫ్ విండో డిజైన్ విత్ బాక్సీ షేప్ ఆఫ్ ORVM డిజైన్స్ అని చూడొచ్చు. లైక్ గ్లాసీ బ్లాక్ ORVM ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అయితే ఉంది. విండో గ్లాస్ మీకు స్క్వేర్ షేప్స్ చూడొచ్చు. సిమిలర్ టు లైక్ బొలెరో డిజైన్ లాగా అనిపిస్తుంది నాకు. కమింగ్ టు యాంగిల్స్ గురించి మాడితే యాంపుల్ బాడీ యాంగిల్స్లో మీకు 36 degrees అప్రోచ్ యాంగిల్, 50 degrees డిపర్చర్ యాంగిల్ అండ్ 24 degrees ర్యామ్ బ్రేక్ ఓవర్ యాంగిల్ అనేది ఉంది. ఇక్కడ మీకు లీఫ్ స్ప్రింగ్ టైట్ ట్రీట్మెంట్ అనేది రేర్ యాక్సిల్కి ప్రొవైడ్ చేసిన రేర్ వీల్స్కి లైక్ సిమిలర్ టు తార్ లాగానే ఉంది. అండ్ రగడ్ క్లాడింగ్స్ ఇస్తున్నారు. ఆఫ్ రోడింగ్కి హెల్ప్ అవుతుంది. అండ్ రిక్వెస్ట్ సెన్సర్ ఆల్ ద 3 doors అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ 5 అండ్ ఎమర్జెన్సీ మాన్యువల్ కీస్ అండ్ బాక్సీ షేప్ ఆఫ్ విండో గ్లాసెస్ అండ్ ఆల్ ద 5 doors హ్యాండిల్స్ విత్ బాడీ కలర్ ఓన్లీ ఆన్ ద టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి. అండ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా వర్టికల్లో ఇస్తున్నారు. అండ్ ఇందులో మీకు 40 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తున్నారు. సో ఇంకా రూఫ్ టాప్లో చూసినట్టయితే డ్యూయల్ టోన్ రూఫ్ టాప్ హార్డ్ టాప్ అనేది ఇస్తున్నారు. సేమ్ యాజ్ లైక్ తార్ లాగానే. అండ్ ఇది డ్రిప్ రైల్స్ అంటాము. సో ఇందులో వాటర్ అనేది నిల్చకుండా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. పైన అంతా కూడా డ్రిప్ రైల్స్ అనేవి చూడొచ్చు. సో వాటర్ నిల్చోకుండా ఉంటుంది, ఈజీగా ఫ్లో అయిపోతుంది. అండ్ యాంటీనా కూడా షెబిల్ యాంటీనా ఇస్తున్నారు. అది కూడా రైట్ సైడ్కి మూవ్ చేశారు. ఇట్స్ ఎ యూనిక్ డిజైన్. ఓవర్ది వాళ్ళకి యూనిక్ డిజైన్స్ ఉంటాయి. వెహికల్ యొక్క వెయిట్ కూడా 1200 kgs ఆఫ్ మనకు కార్బ్ వెయిట్ ఉంటే 1545 kgs గ్రాస్ వెయిట్ అంటున్నారు. వెయిట్ తక్కువగా ఉంది ఆఫ్ రోడింగ్ వెహికల్ సంబంధించి. అండ్ రేర్లో మీకు డ్రమ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ మాత్రమే వెంటిలేటెడ్ డిస్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మీకు బాడీ ఆన్ ఫ్రేమ్ పైన బిల్డ్ అవుతుంది. క్లెయిమ్స్ ఆన్ బాడీ అండ్ ఎబిలిటీ ఆఫ్ ఆల్ టెరైన్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బాడీ ఆన్ ఫ్రేమ్ పైన బిల్డ్ అయింది. ఇక్కడ చూస్తే ఇదంతా బాడీ ఆన్ ఫ్రేమింగ్ అనేది చూడొచ్చు. సో ఫ్రేమ్ కింద అయితే ఉంది. అండ్ మడ్ ఫ్లిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. B2 సెగ్మెంట్ కిందకి వస్తుంది వెహికల్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం రేర్ ప్రొఫైల్ చూసేద్దాము జిమ్నీది. సో జిమ్నీ రేర్ ప్రొఫైల్ 5 doors సేమ్ యాజ్ బాక్సీ లుక్స్ డిజైన్స్ అనేది చూడొచ్చు. కొంచెం యూనిక్ అపియరెన్స్ అనేది ఉంటుంది. కొంచెం డిఫరెంట్ యూనిక్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ బాక్సీ లుక్సే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆల్ ఓవర్లో చూసాను బాక్సీ షేప్ ఆఫ్ విండో గ్లాసెస్ అండ్ స్క్వేర్ షేప్స్ అన్ని కూడా చూడొచ్చు. ఫస్ట్ ఫీచర్స్ వైజ్గా వస్తే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఆన్ ద టెయిల్ గేట్ పైన వచ్చి విత్ వాషర్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. స్క్వేర్డ్ మనకు విండ్షీల్డ్ రేర్ చూడొచ్చు. అండ్ డిఫాగర్ ఇస్తున్నారు. చీప్ వైపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫాగర్ ఫీచర్ అట్లీస్ట్ ఇస్తున్నారు మనకి ఇందులోను. అది కూడా చీప్గానే ఉంటుంది. సో టెయిల్ మౌంటెడ్ మనకు టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ విత్ వీల్ కవర్ అనేది చూడొచ్చు. బ్లాక్ వీల్ కవర్ సుజుకి లోగోతో ఇస్తున్నారు. రగడ్ ఫీల్. ఆల్ గ్రిప్ బ్రాచింగ్ మీకు టెయిల్ గేట్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేసిన ఆల్ వీల్ డ్రైవ్తో వస్తుంది. అండ్ క్లాంప్స్ అనేవి టెయిల్ గేట్ సంబంధించి బ్లాక్ అవుట్ ఫినిష్లో చేశారు. కొంచెం రగడ్గా ఉంది. నెక్సా బ్రాండింగ్ టెయిల్ గేట్ పైన ఇస్తున్నారు. గ్లాస్ పైన అండ్ స్పేర్ వీల్లో గాలి కూడా లేదు. ఇది కూడా చూసుకోలేదు డిస్ప్లే పెట్టే ముందు. అండ్ వీల్ కవర్ వచ్చేసి మీకు గ్లాసీ బ్లాక్లో ఇస్తున్నారు. అండ్ ఈ నట్ బోల్ట్ ఓపెన్ చేసి మీకు వీల్ కవర్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత 4 nuts అనేవి స్పేర్ వీల్ ఓపెన్ చేయడానికి ఉంటాయి. అట్లీస్ట్ కొంచెం సేఫ్గా అయితే ఉంటుంది. జిమ్నీ బ్రాండింగ్ 3D క్రోమ్లో లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 doors మీకు రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. అండ్ 5 doors కౌంట్ అవుతుంది కాబట్టి 5 door హ్యాండిల్స్. అండ్ బంపర్స్ పైన మీకు టెయిల్ గేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 4 పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఇందులో మీకు లంబర్ బ్లాక్ స్క్రాచ్ రెసిస్ట్ బంపర్స్ విత్ హెలోజిన్ కంప్లీట్ యూనిట్ ఆఫ్ టెయిల్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద వచ్చేసి అండర్ బాడీలో మీకు షెఫిల్ అనేది ఇక్కడ ఉంటుంది. యాక్సిల్ వచ్చేసి రేర్ వీల్స్కి పవర్ ఇలా ఉంటుంది. రేర్ వీల్ డ్రైవ్, 4 wheel డ్రైవ్. అండ్ 3 link రిజిడ్ యాక్సిస్ సస్పెన్షన్ క్లియర్గా మీకు కనిపిస్తుంది. క్లాంప్స్ పైన బాడీ అని బిల్డ్ అయింది. బట్ ఇప్పటికి కూడా నాకు ఇదంతా చూస్తుంటే ఏదో టాయ్ కార్ లాగానే అనిపిస్తుంది. ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్ అనిపించలేదు. రైట్ సైడ్లో ఎగ్జాస్ట్ అనేది ఉంది. ఓవరాల్గా ఇది రేర్ నుంచి ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం. సో ఫ్రెండ్స్ నౌ లెట్స్ గో టు ఇంటీరియర్. నాకు ఇంటీరియర్ వెరీ ప్రాక్టికల్గా అనిపిస్తుంది. జిమ్నీ వచ్చేసి ఎక్స్టీరియర్ కంటే కూడా ఇంటీరియర్ చాలా బెటర్ అనిపిస్తుంది. బెటర్ వర్క్ సుజుకి వాళ్ళ ఇంటీరియర్లో చేశారు. సో వన్ సైడ్ ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ లైక్ స్కార్పియో ఎన్లాగా వన్ సైడ్ టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నీట్లీ ఇన్స్టాలేషన్ అయితే చేశారు. అండ్ డిఫాగర్ వచ్చేసి ఇలా చీప్గా ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎన్నో రివ్యూస్ చేశాను కానీ ఇలాంటి డిఫాగర్ చూడట్లేను. సో ఫర్దర్లో మీకు అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అంతా కూడా రబ్బర్ ఫినిష్ ఇస్తున్నారు లైక్ వాటర్ ప్రూఫ్గా ఉండడానికి.
సో కొంచెం అక్కడక్కడ చీప్ క్వాలిటీస్ మెయింటైన్ చేశారు ఈ కార్లో. అండ్ బూట్ స్పేస్ వచ్చే వరకు 208 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, వెరీ ప్రాక్టికల్, మేనేజ్డ్ సుజుకి వాళ్ళు. ఇది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. థార్ కంటే కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. సో సీట్స్ కూడా కంఫర్టబుల్గానే ఉంటాయి. సో ఇదంతా కార్డ్బోర్డ్ ఫినిష్ విత్ ఫ్యాబ్రిక్ ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మీకు సో నాబ్స్ వచ్చేసి ఏవైతే సీట్ హ్యాంగింగ్ నాబ్స్ చూడొచ్చు. సో ఇది ప్రెస్ చేసే మీకు సీట్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి. 50-50 స్ప్లిటెడ్ సీట్స్, సేమ్ యాజ్ అదర్ సైడ్ కూడా ఈ నాబ్ ఇస్తున్నారు. సో అప్పుడే డ్యామేజ్ అయింది హైదరాబాద్లో ఫస్ట్ వెహికల్, ఇది డెలివరీస్ కూడా స్టార్ట్ అవ్వాలి, అప్పటికే డ్యామేజ్ అయింది డిస్ప్లే వెహికల్. అండ్ చైల్డ్ సేఫ్టీ మౌంట్స్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సీట్స్లోనే వచ్చేసి. సో ఫోల్డ్ చేసి ఇంకా బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ మేనేజ్ అనేది చేశారు. సో బూట్లో మీకు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు, అట్లీస్ట్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఇవ్వాలి, బూట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. అండ్ బూట్ లైట్ హెలోజిన్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాడీ కలర్ విత్ ఇవి నాబ్స్ అనేవి చూడొచ్చు మీకు. అండ్ ఇది అప్రైట్ చేయడానికి మళ్ళీ ఎలాంటి నాబ్ అనేది ఇవ్వట్లేరు, వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇది, మళ్ళీ అప్రైట్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంది, బట్ ఎలాగో అలా మేనేజ్ చేశాను. 50-50 స్ప్లిటెడ్ సీట్స్, ఓన్లీ 4 సీటర్ మాత్రమే కౌంట్ చేస్తున్నారు సుజుకి వాళ్ళు. అండ్ దీని కింద కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎలాంటి స్ట్రిప్స్ ఇవ్వట్లేరు, చీప్గా కట్ చేశారు చూడొచ్చు మీరు. సో దీని కింద స్టోరేజ్ స్పేస్ వచ్చేసి మనకు చూసినట్టయితే జాక్ కానివ్వండి, సో ట్రయాంగులర్ కానివ్వండి, అన్నీ కూడా ప్లేస్ చేశారు, జాక్ అండ్ టూల్ కిట్ అంతా కూడాను. అండ్ ఇంత చీప్ కార్డ్బోర్డ్ అనేది నేను ఏ కార్లో కూడా చూడలేను. సో స్పాంజులు పెట్టి ఇస్తున్నారు, అంత క్వాలిటీ వైజ్ అయితే ప్రీమియంగా లేదు. చాలా కాస్ట్ కటింగ్స్ అనేవి ఉన్నాయి. వెహికల్ ప్రైస్ ఎలా ఉంటుంది అనేది నేనైతే ఎక్సైట్ అవుతున్నాను. ఓవరాల్ బూట్ వచ్చేసి అయితే ప్రాక్టికల్గా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం క్విక్లీ. ఫ్రెండ్స్ ఇంటీరియర్కి వెళ్ళిపోతాం. గ్లాసెస్ గ్రీన్ గ్లాసెస్, నాకైతే రైల్వే గ్లాసెస్లో ఉన్నాయి. అండ్ ఆల్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఓన్లీ ఆన్ ద టాప్ మోడల్ అల్ఫాలో మాత్రమే వస్తాయి, బేస్ మోడల్లో బ్లాక్ అవుట్ వస్తాయి. సో ఇంటీరియర్ ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ వచ్చు. డోర్స్ కూడా వైడర్ ఇనఫ్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో స్క్వేర్ డోర్స్ అనేవి ఉన్నాయి. ఫ్యూచర్స్ వైజ్గా చూస్తే క్రోమ్ డోర్ హ్యాండిల్స్ టాప్ మోడల్లో వస్తాయి, లాక్ సిస్టమ్ చూడొచ్చు. అండ్ పవర్ విండోస్ ఇస్తున్నారు. డోర్స్లోనే డిఫరెంట్ డిజైన్ అనేది యూనిక్గా ఉంది. అండ్ హార్డర్ ప్లాస్టిక్స్ హోల్డర్స్ అనేవి రగడ్ ఫీల్గా ఉన్నాయి. హార్డర్ ప్లాస్టిక్స్ ప్లెంటీ ఉన్నాయి, అంతా కూడా హార్డర్ ప్లాస్టిక్సే మీకు. అండ్ పాకెట్స్ అనేవి లేవు ఆఫ్ రోడింగ్ వెహికల్. అండ్ అర్క్మెనిస్ 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. ఇంటీరియర్ సీట్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటే ప్రాపర్లీ స్ట్రిక్ట్లీ మేడ్ ఫర్ 4 సీటర్ వెహికల్ అని చెప్తున్నాను మారుతి సుజుకి వాళ్ళు. సో 5 మెంబర్స్ ట్రావెల్ చేశారు, మీ ఇష్టం. బెంచ్ సీట్గా అయితే ఉంది, సెకండ్ రో సీట్ వచ్చేసి. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఉన్నాయి. అండ్ 50-50 స్ప్లిటెడ్ సీట్స్గా చూడొచ్చు. సో బెంచ్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఫస్ట్ టైం టెస్ట్ అనేది చేయబోతున్నాను లోపల కూర్చొని. ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ఫస్ట్ లోపల కూర్చోగానే కంఫర్ట్ ఫీల్ వచ్చేసి అప్రైట్ పొజిషనింగ్ అయితే ఉంది. అండ్ కంఫర్ట్ వైజ్గా వస్తే అండర్ సపోర్ట్ అయితే వెరీ ల్యాగింగ్, చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. అండ్ నీ రూమ్ మాత్రం ఓకే డీసెంట్గా ఉంది, డీసెంట్గా పుష్ చేసిన సీట్స్ వచ్చేసి నేను స్కూప్ డోర్గా అయితే లేవు. హైట్ వచ్చేసి నాకు ఇక్కడ వరకు వస్తుంది 6 ఫీట్, వాళ్ళకు కూడా ఎలాంటి ఇష్యూ లేదు. ఇది మాత్రం చాలా బాగా మేనేజ్ చేశారు, సూపర్గా ఉంది. ఫిక్స్డ్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ సెంటర్లో ఒక రీడింగ్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు, హెలోజిన్ గానే ఉంది అది కూడాను. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఉంది, ఎలాంటి సెంటర్ ఆర్మ్ రెస్ట్ లేదు అండ్ ఎలాంటి సెంటర్ హెడ్ రెస్ట్ కూడా లేదు. స్ట్రిక్ట్లీ 4 సీటర్ మాత్రమే, ఎందుకంటే హంప్ హ్యూజ్గా వచ్చింది. యాక్సిల్ ట్రాన్స్మిషన్ వెళ్తుంది రేర్ వీల్స్కి కాబట్టి. ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ ఇస్తున్నారు. అండ్ సెంటర్లో సాఫ్ట్ ఉంది, సైడ్స్కి మీకు హార్డర్ ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కుషనింగ్ కూడా కొంచెం హార్డ్గానే ఉంది లాంగ్ డ్రైవ్స్కి. అండ్ ఇంకోటి 3 పాయింట్ సీట్ బెల్ట్స్ 2 అండ్ 2 ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి 50-50 స్ప్లిటెడ్ సీట్స్గా అయితే డివైడ్ చేశారు. సీట్స్ని ఫోల్డ్ చేసుకుని బూట్ స్పేస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కంఫర్ట్ వైజ్గా ఎలాంటి ఏసీ వెంట్స్ లేవు, ఓన్లీ 2 కప్ హోల్డర్స్ మనకు సెంటర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కార్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కంఫర్ట్ వైజ్గా అయితే లేదు. సో డాష్ వచ్చేసి మీకు ఇలాగైతే కనిపిస్తుంది. సో ఒకసారి క్విక్లీగా ఫ్రంట్ వెళ్ళిపోయి ఫ్యూచర్స్ ఏంది, టెక్ ఫ్యూచర్స్ ఏంది, ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అన్ని కూడా కవర్ చేద్దాం, డాష్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకా దానికన్నా ముందు చూసినట్టయితేను సో ఇక్కడ మీకు ఎలాంటి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి లేవు, బట్ అట్లీస్ట్ మనకు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి సేఫ్టీలో వస్తుంది, ఇదైతే ఓకే. హెడ్ రూమ్ అయితే ప్లెంటీగా ఉంది, నో డౌట్. షోల్డర్ రూమ్ డీసెంట్గా ఉంటుంది, 4 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో బూట్కి ఎలాంటి పార్సల్ ట్రే అవన్నీ ఇవ్వరు ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి. సో ఇంతే మనకు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కంఫర్ట్ వైజ్ అయితే ఉండదు, బట్ ఒక ఫ్యూచర్ మాత్రం ఉంది. బెంచ్ సీట్గా చేసుకుని బెడ్ అనేది చేసుకోవచ్చు. నేను ఒక రీల్ కూడా చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. సో ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇలా మీరు బెంచ్కి అయితే చేయొచ్చు. ఫ్రంట్లో మనం ఒకసారి కో ప్యాసింజర్ నుంచి ఏమైతే ఫీచర్స్ ఉంటాయి, లుక్స్ ఎలా ఉంటాయి చూద్దాము. సో ఎక్స్టీరియర్లో మీకు రిక్వెస్ట్ సెన్సర్ ఆల్ ద 3 డోర్స్కి ఉన్నాయి, బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు, కొంచెం బాగాలేదు నాకు అది. సో ఫస్ట్ చూస్తే ఇంటీరియర్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ వచ్చేసి తెలుగులో చూస్తున్నాను, మీరు కంఫర్ట్ అంతా కూడా చూపిస్తున్నాను. సో డోర్స్ అనేవి డీసెంట్ ఓపెన్ అవుతున్నాయి ఫ్రంట్ వచ్చే వరకు. ఫీచర్స్ వైజ్ సేమ్ అవే, మళ్ళీ మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కామన్గా అయితే ఉంటాయి. హోల్డర్స్ మీకు అదే రగడ్ ఫీల్ ఇస్తుంది. పాకెట్స్ పైన మీకు ఫ్రంట్ మాత్రం మ్యాగజైన్ హోల్డర్స్ ఇస్తున్నారు. స్టాండర్డ్ స్పీకర్స్ అనేవి ఉంటాయి. సో డోర్ ఓపెనింగ్ మాత్రం డీసెంట్గా అవుతుంది ఫ్రంట్ వచ్చే వరకు,
బట్ ఫ్రంట్ క్యాబిన్ అంతగా ఫీల్ అయితే లేదు. ఆల్ బ్లాక్ ఇంటీరియర్, ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు, లెదర్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి. కో ప్యాసింజర్ సీట్ వచ్చేసి మీకు ఇలా అయితే ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్గా లేదు, ఓన్లీ మీకు మాన్యువల్ రిక్లైన్గా ఉంటుంది, మాన్యువల్ స్లైడింగ్. అండ్ షోల్డర్ రూమ్ కూడా అంతగా బాగాలేదు, నాకు అంతగా ఎక్సైట్ అవ్వలేదు, నేను ఫీల్ అవ్వట్లేదు. అండ్ సాఫ్ట్ టచ్ ఓన్లీ సెంటర్లో ఉంది. ఎయిర్ బ్యాగ్స్ మీకు సీట్స్ నుంచి వస్తాయి. హైట్ అడ్జస్టబుల్ మీకు హెడ్ రెస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మీకు కో ప్యాసింజర్ నుంచి కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను. అట్లీస్ట్ ఫ్రంట్ సీట్స్ అన్న కొంచెం బెటర్ మనకు రేట్ సీట్స్తో కంపేర్ చేస్తే. నేను కొంచెం బ్యాక్ సైడ్ చేసుకున్న తర్వాత మీకు సో నీ రూమ్ అనేది చూడొచ్చు. సో డీసెంట్ నీ రూమ్ ఉంది, బట్ లావుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తగులుతుంది ఫ్రంట్ వచ్చేసి. సో హోల్డర్స్ ఇస్తున్నారు, మీకు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు రగడ్గా ఉంటుంది, కొంచెం సేఫ్గా ఉంటుంది. పార్టీషన్ చేశారు. ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు. ప్లెంటీ ఆఫ్ హార్డర్ ప్లాస్టిక్ డాష్ మొత్తం కూడా రౌండ్ ఏసీ వెంట్స్ కార్నర్స్ అనేవి ఇస్తున్నారు. సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు చూడొచ్చు అడ్జస్టబుల్గా. కొంచెం మొబైల్ హోల్డర్ స్పేస్ అయితే ఉంది. అండ్ గ్లోబాక్స్ వచ్చే వరకు ఎలాంటి కూలింగ్ ఫంక్షన్ లైట్ లేదు, చాలా చిన్న గ్లోబాక్స్ ఇస్తున్నారు చూడొచ్చు మీరు. ఒక డాక్యుమెంటేషన్ తప్ప ఏమీ పట్టవు అందులో. కంప్లీట్ హార్డర్ ప్లాస్టిక్స్ ఇస్తాయి ఈ ప్రైస్ పాయింట్లో. ఆఫ్ రోడింగ్ వెహికల్ అన్నాం కాబట్టి మరీ హార్డర్ ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉన్నాయి. స్పేస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది లాంగ్ డ్రైవ్స్కి. సో నేనే బక్కగా ఉన్నాను, నాకే సరిపోవట్లేదు స్పేస్. లావుగా ఉన్న వాళ్ళైతే ఇంకా ఇబ్బంది పడతారు, ఎందుకంటే బ్రెత్ చాలా తక్కువగా ఉంది వెహికల్ వచ్చేసి. సీట్స్ కూడా ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు, లెదర్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి, అది కూడా సెంటర్లో మాత్రమే సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది. అండ్ ఓవరాల్గా ఇలా అయితే చూడొచ్చు. డాష్ వచ్చేసి అండ్ వైజర్ పైన మీకు వానిటరీ మిర్రర్ అనేది కో ప్యాసింజర్ వాళ్ళకి ఇస్తున్నారు, లైట్తో అయితే లేదు. సో కాస్ట్ కటింగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ చేశారు. అప్రైట్ పొజిషనింగ్, కమాండింగ్ పొజిషన్ అయితే ఉంటుంది కో ప్యాసింజర్ నుంచి కూడాను. సో టచ్ సౌండ్ కూడా మనకు లైట్గా వస్తుంది. సో గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి సేఫ్టీ రేటింగ్ పరంగా మారితే బేస్ మోడల్ కూడా మీకు 6 ఇయర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ఏబిఎస్ విత్ ఈబిడి బేస్ మోడల్ వస్తుంది. ఐసోఫిక్ చేల్సిస్ మోడల్ మీకు జెటా వేరియంట్లో కూడా వస్తుంది. ఈఎస్సీ ఓన్లీ అల్ఫాలో వస్తుంది. ఇల్ డీసెంట్ కంట్రోల్, ఇల్ అసిస్ట్ కంట్రోల్ మీకు టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి. అండ్ రెస్ట్ ఆల్ సేఫ్టీ ఫీచర్, ఇంజన్ ఎంబెసిస్లో క్రాష్ సెన్సర్స్, ప్లెంటీ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ కామన్గా అయితే ఉంటాయి. సో ఇంకా డ్రైవర్ సైడ్ నుంచి కూడా సేమ్ అవే మీకు రిక్వెస్ట్ సెన్సర్ బ్లాక్ ఫినిష్లో, మాన్యువల్ కీ అండ్ బాడీ కలర్, డోర్ హ్యాండిల్స్ ఓన్లీ ఇన్ టాప్ మోడల్. అండ్ మీకు బ్లాక్ కోట్ ఓఆర్వీఎం ఇస్తున్న ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్గా అయితే ఉంటుంది. సో డ్రైవర్ సైడ్ నుంచి ఇంటీరియర్ చూడండి, మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ప్లెంటీ ఆఫ్ హార్డర్ ఫినిష్, హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్స్ ఎక్కువగా యూజ్ చేశారు మారుతి వాళ్ళు. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఫ్యాన్సీగా అయితే ఇస్తున్నారు. లాక్ సిస్టమ్ చూడొచ్చు. హోల్డర్స్ కామన్గా ఉన్నాయి, ఎక్కడ కూడా సాఫ్ట్ టచ్ అయితే లేదు, లెదర్ యూజ్ చేయలే. పాకెట్స్ పైన మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్స్ అయితే స్టాండర్డ్గా ఉన్నాయి, బట్ క్వాలిటీ వైజ్ అయితే పువర్ క్వాలిటీ హార్డర్ ప్లాస్టిక్స్. ఆ ప్లాస్టిక్ కూడా చాలా పువర్ చీప్ ప్లాస్టిక్స్ అనేవి ఇస్తున్నారు. ఒకసారి మీ షోరూమ్ని విజిట్ చేసి చూడండి, నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. సో ఇంటీరియర్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఫ్యూచర్స్ వైజ్ సీట్స్ నుంచి మాట్లాడితేనో ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది మిస్ అయింది. అట్లీస్ట్ ఇవ్వాలి, కమాండింగ్ పొజిషన్ ఉంది బట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు రిక్లైనింగ్ యాంగిల్ మాన్యువల్గా అండ్ స్లైడ్ కూడా మాన్యువల్గా వేసుకోవాలి. అండ్ ఇది కూడా ఎంత బయటకు వచ్చింది చూడండి చీప్గా. 3 పెడల్స్ అనేవి మీకు కింద కనిపిస్తున్నాయి. ఆటోమేటిక్ తీసుకుంటే 2 పెడల్స్, 4 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బోనెట్ హుడ్ ఓపెన్ చేయడానికి క్వాలిటీ వైజ్ అయితే ఓకే. ఇక్కడ ఒక డమ్మీ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఫీచర్స్ వైజ్గా స్టార్ట్ చేస్తే పుష్ స్టార్ట్ బటన్ మీకు టాప్ మోడల్ వస్తుంది. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎమ్స్ ఇస్తున్నారు ఈ బటన్. అండ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్గా చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్ అనేది చూడొచ్చు. ఇక్కడ మీకు ఆటో స్టాప్ ఫీచర్ కూడా ఉంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్ చేయడానికి. అండ్ హెడ్ లైట్స్ వాషర్ బటన్ క్లియర్గా ఇక్కడ ఇస్తున్నారు, మీకు ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మీకు వెరీ డిఫికల్ట్గా అయితే ఉండదు, సింపుల్గా ప్రెస్ చేసి వాషర్ వస్తుంది. అండ్ హెడ్ లైట్స్ లెవెలర్ బటన్ అనేది ఇస్తున్నారు. సో ఓవరాల్ డాష్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో స్క్వేర్డ్ డాష్ అనేది చూడొచ్చు. సీట్స్ అయితే అంత కంఫర్టబుల్గా అయితే లేవు. సో కుషనింగ్ కూడా చాలా హార్డ్గా ఉంది. లాంగ్ డ్రైవ్స్కి వెరీ అన్కంజెస్టబుల్గా కంఫర్టబుల్గా అయితే ఉండదు. ఫ్యాబ్రిక్ కూడా వెరీ హార్డ్గా అయితే ఉంది. ఒకసారి లోపల కూర్చొని చూపిస్తాను ఫ్రెండ్స్. క్విక్లీగా ఒకసారి లోపల అయితే కూర్చొని మీకు ఎలా అయితే డాష్ కనిపిస్తుంది, ఫీచర్స్ ఎలా ఉంటాయి చూద్దాము. సో లోపల కూర్చోగానే మీకు జిమ్నీ 5 డోర్ ఇలాగైతే ఉంటుంది. డాష్ బ్రెత్ చాలా తక్కువగా ఉంది, 1.64 మీటర్స్ ఆఫ్ బ్రెత్ కాబట్టి కొంచెం కంజెస్టబుల్గా ఉంటుంది. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ప్రాపర్గా కావాలంటే. అండ్ ఫస్ట్ ఫీచర్స్ వైజ్గా మారితే ఇందులో మీకు 9 ఇంచ్ యూనిట్ టాప్ మోడల్లో వస్తుంది. 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టెడ్ కార్ టైప్ ఫీచర్స్ ఉంటాయి. స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ కనెక్టెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇది. అండ్ టచ్ బటన్స్ అన్నీ కూడా చూడొచ్చు. నావిగేషన్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఏదైతే మనం చాలా కార్స్లో చూసాం, బ్రీజా, బెలినో అండ్ ఫ్రోనెక్స్ ఇవన్నీ కార్స్లో చూసాం. బేస్ మోడల్ తీసుకుంటే 7 ఇంచ్ విత్ స్మార్ట్ ప్లే ప్రో, 4 స్పీకర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది. అండ్ డాష్కే కనెక్ట్ అనేది చేశారు ఈ 9 ఇంచ్ యూనిట్ అనేది. నాకు ఇది ఒక్కటే చాలా బాగా నచ్చింది ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో, అట్లీస్ట్ తార్లో ఇది మిస్ అయింది. సెంటర్ కన్సోల్లో మీకు రెక్టాంగులర్ ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు. క్వాలిటీ వైజ్ పూర్గా ఉంది. సెంటర్లో హ్యాజర్ లైట్ రెడ్ కలర్ ఇస్తున్నారు. ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది, బట్ ఈ కంట్రోలర్స్ మాత్రం ఓకే, డ్యూయల్ కంట్రోలర్స్. అండ్ సెంటర్లో మీకు డిస్ప్లే అనేది వస్తుంది, ఇది కొంచెం ఫీల్ బాగుంది. మోడ్స్ ఆఫ్ బటన్స్ ఇస్తున్నారు. అండ్ రెస్ట్ ఆల్ ఏసీ కమాండ్స్, ఏసీ కంట్రోల్స్ బటన్స్ ఇస్తున్నారు అండ్ ఇవైతే చూడొచ్చు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఫ్రంట్ పవర్ విండోస్ ఇస్తున్నారు. కో ప్యాసింజర్ వాళ్ళకి ట్రాక్షన్ కంట్రోల్, ఇల్ డీసెంట్ కంట్రోల్ అండ్ డ్రైవర్ వాళ్ళ ఆటో ఇస్తున్నారు.
సో ఫ్రంట్ పవర్ విండోస్ ఇక్కడ వచ్చేసాయి. అండ్ ఫీచర్స్ వైజ్గా 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే యూఎస్బీ పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మొబైల్ హోల్డర్ అయితే కామన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కొంచెం చిన్నగానే ఉంది కంపార్ట్మెంట్. అండ్ మెయిన్ మాన్యువల్ గేర్ లివర్ వచ్చేసి చాలా ఆక్వర్డ్గా ఉంది, ఏదో బస్ గేర్ లివర్ లాగా ఉంది. నాకైతే ఇదంతా కూడా చూస్తుంటే ఈ ప్రైస్ పాయింట్కి అస్సలు వర్త్ కాదు ఇది. బట్ మెయిన్ ఇది మనకు ఆఫ్ రోడింగ్ లివర్ వచ్చేసి ఇలాగైతే ఉంది. 2H చూడొచ్చు, 4H 4లో 3 ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ ఇది. నేను ఇంతకుముందు వీడియోలో ఆల్ గ్రిప్ గ్రాండ్ బీటర్ లాగా అన్నాను, సారీ. సో ఇది ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వెహికలే. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది కో ప్యాసింజర్ సైడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు డమ్మీస్ అనేవి ఇస్తున్న ఫ్రంట్ పవర్ విండోస్, యాక్చువల్లీ 3 డోర్ అయితే ఇక్కడ వస్తాయి. అది మనకు చైన్ లాక్ సిస్టమ్ చూడొచ్చు. అండ్ పవర్ విండోస్ రేర్ ప్యాసింజర్ వల్ల ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ అనేది చేయొచ్చు. 3 డోర్ 5 డోర్ వేసి ఇలాగే ఉంటుంది. 2 కప్ హోల్డర్స్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ అనేది మిస్ అయింది ఆబ్వియస్లీ. అండ్ ఇంకా స్టీరింగ్ గురించి మాడితే ఇంకా స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకు 3 స్పోక్ స్టీరింగ్ వీల్గా అయితే చూడొచ్చు. సాఫ్ట్ టచ్ ఓన్లీ మీకు టాప్ మోడల్లో మాత్రం వస్తుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఓన్లీ సాఫ్ట్ టచ్ అనేది మీకు ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. దీని బేస్ మోడల్ జెటాలో అయితే మీకు ఇలా రాదు, హార్డర్ ప్లాస్టిక్గా ఉంటుంది. సెంటర్లో సుజుకి లోగో అనేది చూడొచ్చు. స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది, జెటాలో మిస్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్ ఓన్లీ టాప్లో ఆల్ఫా. అండ్ సేమ్ ఆడియో కంట్రోల్స్ మనకు నెక్సా లైనప్లో చూస్తాం కదా, సేమ్ స్విచెస్. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కంట్రోల్ చూడొచ్చు. 3 స్పోక్గా అయితే ఉంది, ఫ్లాట్ బాటమ్ అంతా కూడా లేదు. అండ్ స్టీరింగ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్గా చూస్తేను ఓన్లీ సింగిల్గా ఉంటుంది. సో ఓన్లీ మనకు హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, రీచ్ అనేది లేదు. సో టెలిస్కోపిక్ అనేది లేదు. సో ఇలా చూస్తేను ఓన్లీ మనకు హైట్ అడ్జస్ట్ మాత్రమే చేసుకోవాలి. అండ్ రెస్ట్ ఆల్ మనకు ఫీచర్స్ వైజ్గా చూసాను. సో వైపర్స్ వచ్చేసి మీకు నార్మల్ వైపర్స్ అనేవి ఇస్తున్నారు, లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి. బట్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఫ్యూచర్ అనేది ఉంది ఇందులో చూస్తాను, విత్ ఇండికేటర్స్ లివర్స్ చూడొచ్చు. మెయిన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు ఇది ఎయిర్ లైన్ ఫినిష్ మీటర్ క్లస్టర్ లాగా అనిపిస్తుంది. సో ఈ బాక్సీ డిజైన్స్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో. సెంటర్లో MID డిస్ప్లే అనేది ఇస్తున్నారు, ఆఫ్ రోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అండ్ బేస్ మోడల్లో మీకు నార్మల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది, ఇంత స్టైలిష్ ఎయిర్ లైన్ డిజైన్తో రాదు. అండ్ ఓవరాల్ వచ్చేసి మీకు ఇలా స్టీరింగ్ వీల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా చూసాను మీకు ఫీచర్స్ వైజ్గా మాట్లాడితేను ఇక్కడ చూస్తే మీకు ఐఆర్వీఎం వచ్చేసి ఓన్లీ మీకు మాన్యువల్ IRVM మాత్రమే ఇస్తున్నారు, మాన్యువల్ డిమింగ్ IRVM. ఆటో IRVM అనేది మిస్ అయింది ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ సెంటర్లో ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హెలోజిన్ లైట్ అయితే చూడొచ్చు, డోర్ లైట్. అండ్ మైక్ సిస్టమ్ చూడొచ్చు, బ్లూటూత్ కనెక్టెడ్ మైక్. వైజర్ పైన మీకు డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ అనేది ఇస్తున్నారు, టూల్ రిప్స్ హోల్డర్ అనేది మిస్ అయింది. ఓవరాల్గా ఇది డాష్ వచ్చేసి ఫీచర్స్ వైజ్గా. సో ఈ కార్లో మీకు రైడ్ ఇన్ అసిస్ట్ గ్రిప్ ఫర్ ఆల్ ప్యాసింజర్స్ అనేసి నెక్సా వాళ్ళ నుంచి అంటున్నారు, సుజుకి వాళ్ళ నుంచి. సో ఈ కార్ వచ్చేసి ఓన్లీ 4 మెంబర్స్కి మాత్రమే కంఫర్టబుల్గా ఉంటుంది. సో స్ట్రిక్ట్లీగా చెప్పారు. అండ్ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం ఇది సెకండ్ కార్గానే సజెస్ట్ చేస్తాను నేను, సెకండ్గానే కన్సిడర్ చేయండి. కొత్తగా కార్ కొనే వాళ్ళైతే అస్సలు ఈ కార్కి వెళ్ళకండి. ఒకసారి ఇంజన్ స్పెక్స్ అండ్ ఇంజన్ ఎలా ఉంటుంది చూద్దాం, బోనెట్ కూడా ఓపెన్ చేసి. అండ్ ఇంజన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫైనల్గా వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ కార్లో మీకు ఓన్లీ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది, డీజిల్ ఇంజన్ అనేది రాదు. డీజిల్ కావాలంటే మీకు మహేంద్ర థార్కి అయితే వెళ్ళాలి. ఓన్లీ పెట్రోల్, అండ్ అది కూడా రెగ్యులర్ ఇంజన్ 1.5 పెట్రోల్ ఇంజన్ మాత్రమే తీసుకున్నారు. ఒకసారి మీకు బోనెట్ హుడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో బోనెట్ హుడ్ ఓపెన్ చేయడం కూడా సింపులే, ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. క్లాంప్ టైప్ ఆఫ్ బోనెట్ ఇస్తున్నారు. సో ఇందులో మీకు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1462 cc డిస్ప్లేస్మెంట్, K15B పెట్రోల్ ఇంజన్, 4 సిలిండర్స్. సో బోనెట్ హుడ్ అనేది డీసెంట్గా ఉంది, వెయిట్ వచ్చేసి. అండ్ ఇన్సులేషన్ కూడా లేదు. అండ్ పవర్ ట్రైన్స్ గురించి మాట్లాడితే 104 PHP పవర్ అండ్ 134 Nm ఆఫ్ టార్క్. డ్రైవ్ రివ్యూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తాను మీకు. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 4 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ అనేది ఇస్తున్నారు, సేమ్ ఓల్డర్ గేర్ బాక్సే. అండ్ మల్టీ పాయింట్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు. అండ్ వాషర్ ఫ్లూయిడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, చాలా హ్యూజ్గా ఇచ్చారు, ఎందుకంటే హెడ్ లైట్స్ ఫ్రంట్ రేర్ వాషర్ ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఇంజన్ వచ్చేసి మీకు ఇలాగైతే కనిపిస్తుంది. 4-wheel డ్రైవ్ ఆల్ గ్రిప్ టెక్నాలజీ విత్ 4 లో కూడా ఉంది. అండ్ ఎయిర్ ఫిల్టర్కి టర్బో లాగా అనిపిస్తుంది. బ్యాటరీ మీకు కంప్లీట్ ఆపోజిట్గా ఉంది, మీకు వెహికల్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మీకు లో రేంజ్తో వస్తుంది ట్రాన్స్ఫర్ కేస్ వచ్చేసి. అండ్ రెస్టాల్ అంతా కూడా చూడొచ్చు మీకు, ఇంజన్ అంతా కూడా ట్యూనింగ్ అనేది లైట్గా చేశారు. మైలేజ్ వచ్చేవరకు రియల్ వరల్డ్లో 18 km/లీటర్ అనేది అఫీషియల్గా చెప్తున్నారు. ఇన్స్టాలేషన్ అనేది ఇవ్వట్లేరు ఈ ప్రైస్ పాయింట్కి, అట్లీస్ట్ పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ కూడాను. అండ్ ఓవరాల్ మీకు ఇంజన్ అయితే ఇలా అనిపిస్తుంది. సో 1.5 లీటర్ ఇంజన్ ఆఫ్ రోడింగ్ అనేది మీకు ఎలా అనిపిస్తుందని చెప్పండి. బట్ టార్క్ మాత్రం డీసెంట్గా ఉంటుంది కాబట్టి ఆఫ్ రోడింగ్కి వర్క్ అవుతుంది. అండ్ పవర్ కూడా హైవే రైడ్స్కి 100+ BHP పవర్ మాత్రమే ఉంది. సో ఇంజన్లో మనకి ఇంకొక ఇంజన్ ఆప్షన్ ఇచ్చే బాగుంటుంది. అండ్ ఇంకోటి స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా మిస్ అయింది కాబట్టి మైలేజ్ తక్కువగా ఉంటుంది, అందుకే 18 km/లీటర్ ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇక బేస్ మోడల్ వచ్చే ఫీచర్స్ మాట్లాడితే జెటాలో మీకు స్టీల్ వీల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ రావు, రేట్ డిఫాగర్ వస్తుంది, MID డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది, పవర్ విండోస్, రివర్స్ కెమెరా అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు ఒకటి అబ్జర్వ్ చేశాను, ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర ఒక డెంట్ అయితే చూశాను. సో ఇది కొత్త కారు, నాకు తెలిసి షోరూమ్ వాళ్ళ నుంచి డ్యామేజ్ అయిందో లేకపోతే అక్కడ నుంచే డ్యామేజ్ అయిందో తెలియదు. బట్ కొత్త కార్ పైన మీకు డెంట్ అనేది ఉంది, మీకు క్లియర్గా
కనిపిస్తుంది ఈ కలర్ పైన. ఒకసారి మీరు డెలివరీ తీసుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేయండి. అండ్ బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ కూడా బేస్ మోడల్లో స్టాండర్డ్గా వస్తుంది. ఐసోఫిక్ చేల్సిస్ మౌంట్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పీ ఇవన్నీ కామన్గా అయితే ఉంటాయి. ఇంకా కాంపిటీషన్ మనకు తెలిసిందే, అప్కమింగ్ మనకు మహీంద్రా థార్ 5 డోర్తో వస్తుంది. బట్ నేనైతే 3 డోర్స్తో కాంపిటీషన్ కంపేర్ చేస్తాను. అండ్ ఫోర్స్ గుర్కావ్ 3 డోర్ ప్రజెంట్ అయితే ఉంది కాంపిటీషన్కి. బట్ జూన్లో మీకు గుర్కావ్ 5 డోర్ కూడా రాబోతుంది, అది కూడా ఫస్ట్ రివ్యూ చేస్తాను నేను. అండ్ ఫైనల్లీ ఆన్ రోడ్ ప్రైస్ మాట్లాడితే ఎస్టిమేటెడ్గా చెప్తాను, ఎందుకంటే ఇంకా ఎక్స్ షోరూమే రాలేదు కాబట్టి. ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ వచ్చేసి హైదరాబాద్ చెప్తే మాత్రం 18 లక్షలు అయితే ఉండొచ్చు, నా ఎస్టిమేటెడ్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను. బట్ 18 లక్షలు అబ్సల్యూట్లీ వర్త్ కాదు ఈ కార్కి. మీ ఇంట్లో ఆల్రెడీ ఒక కార్ ఉంది, ఒక ఆఫ్ రోడింగ్ కార్ కోసం చూస్తున్నారు, అది కూడా మారుతి వాళ్ళ నుంచి కావాలి, జిప్సీ ఫ్యాన్స్ ఉన్నారు, జిమ్నీ కావాలనుకుంటేనే మీరు ఈ కార్కి రండి. బట్ అంతేగాని ఫస్ట్ కార్ ప్రిఫర్ చేయాలనుకుంటే వద్దు ఈ ఫ్యామిలీకి. అండ్ ఫ్యామిలీ కార్ అయితే కాదు ఇది. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం కొంటున్నారైతే ఖచ్చితంగా ఈ కార్కి అయితే వెళ్ళకండి. ఫ్యామిలీ కార్స్ మీకు నెక్సా లైనప్లో చాలా కార్స్ ఉన్నాయి. లైక్ రీసెంట్గా లాంచ్ అయిన ఫ్రోనెక్స్, గ్రాండ్ విటారా, సో XL6, సో ఇవన్నీ కూడా మీకు ఫ్యామిలీ కార్సే. ఓన్లీ మీరు యూత్ ఉన్నట్టయితే ఆఫ్ రోడింగ్ చేయాలి, మీకు ఇంట్లో సెకండ్ కార్ కావాలంటేనే మీరు జిమ్నీ 5 డోర్కి అయితే రండి. సో వెహికల్ అయితే వచ్చేసింది హైదరాబాద్ డీలర్షిప్ వాళ్ళ దగ్గర, ప్రజెంట్ బేగంపేట్ బ్రాంచ్ వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి డీలర్షిప్ వాళ్ళ దగ్గర 2 days ఉంటుంది. సో మీ నియరెస్ట్ డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి ఏ రోజు వస్తుందో. నేను ఎంత చెప్పినా కూడా ఒకసారి మీరు లైవ్లో వెహికల్ని టెస్ట్ చేసి చూడండి, లోపల కంఫర్ట్ కానీ ఫీచర్స్ అంతా కూడా చూడండి, అప్పుడే మీరు ట్రస్ట్ చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్ ఓవరాల్గా ఈ రోజు వీడియో. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది, సారీ ఫర్ దట్. ఈ రివ్యూ వీడియో నచ్చితే ఇలాంటి డీటెయిల్ రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయండి, మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.